ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము షష్టమ స్కందము. అయితే ఆ సమయంలో అజామిలుడు తన తండ్రి యొక్క ఆదేశానుసారంగా దర్భలు, కుశలు, పూలు, పళ్ళు తేవడానికి అడవికి వెళ్ళి తిరిగి వస్తూ లతాభవనంలో ఒక అనురాగబద్ధయై మన్మథ యుద్ధంలో సంతోషిస్తూ కామకలలో ఆరితేరిన ఒక దాసీదానితో మిక్కిలి ప్రేమగా కలిసి ఉన్న ఒక వీటును చూశాడు. భటునిన్ రతిశాస్త్ర కళార్భటునిన్ వరయవనానుభవ మద విభవోద్భటునిన్ సురతేచ్ఛా సంఘటునిన్ విగతాంబరోరుకటునిన్ విటునిన్. ఆ విటుడు రతిశాస్త్ర కళలో ఆరితేరినవాడు, నడి యవనంలోని అనుభవాలతో మధించి ఉన్నవాడు, సంభోగేచ్ఛ కలిగినవాడు, నడుము మీద బట్టలే లేనివాడు, హాలాఘూర్ణిత నేత్రతో మదన తంత్రారంభ సంరంభతో ఖేలా పాలన యోగ్య భూవిభవతో గీర్ణాలకాజాలతో హేళాలింగన భంగివేషవతితో నిత్యావతి మూర్తితో కేలిందేలుచునున్న వానిగనే భుంఖీభూతరోమాంచుడై. మద్యపానంలో ఆ దాసీదాని కన్నులు గిరగిరా తిరుగుతూ ఉన్నాయి. ఆమె మదనతంత్రాన్ని ఆరంభించడానికి సిద్ధపడుతోంది. క్రీడించడానికి యోగ్యమైన శరీరంతో చెదిరిన ముంగురులతో విలాసంగా కౌగిలించుకుంటోంది. మూర్తిభవించిన కామంలా ఉంది. ఇటువంటి దానితో ఆ వీటుడు క్రీడిస్తూ ఉండగా అజామిలుడు చూశాడు. అతని శరీరం పులకించింది. కలికి వరు మదన కదనపు బలుకుల కలకలము బెడగువడు మేఖలము మువ్వలరవలి దగిలి గతి గొనగల కంటిరతంబు సలుపు గమకము గనియన్. వారి ఇద్దరూ కొనసాగించే మదన యుద్ధంలోని మాటల సవ్వడి, అందమైన వడ్డానంలోని మువ్వల చప్పుడు పెనవేసుకొని లయబద్ధంగా సాగుతూ ఉండగా ఆమె సురతం చేసే ఆ విన్నాణాన్ని అతడు చూశాడు. కవ కవనై పదను పురరవరవల గుబ్బు కొన్న రతి పతుగతులం జీవ జీవనై విటు చెవులకున్ రవళిన్ రతి సల్పురతుల రవరవగనియన్. ఆమె కాలి అందుల చప్పుళ్ళు అతి ఉత్కంఠగా సాగుతున్న మదనగతులలో వీటిని చెవులకు మనోహరంగా వినిపిస్తూ ఉంటే వారిరువురూ రతి క్రీడ సాగించే రీతిని అజామిలుడు చూశాడు. కురుళలికంబుపై నెగయ గ్రొమ్ముడి వీడగ గుబ్బదోయిపై సరములు చౌకళింపగటి సంగతి మేఖల తాళగింప సత్కరవర కంకణావలులు గర్జిల గౌనసియాడ మీదుగా మరుని వినోదముల్ సలిపె మానిని యవన గర్వరేఖతో. ముంగురులు నిదుటిపై పడుతూ ఉండగా చేరముడి వీడిపోయింది. వృక్షాజాలపై హారాలు చిక్కులు పడుతూ ఉండగా కటిభాగంలో వడ్డాణం లయబద్ధంగా సవడి చేస్తోంది. అందమైన చేతి కంకణాలు గలగలలాడుతూ ఉండగా నడుము ఊగుతూ ఉండగా అతనిపై పడి ఆమె యవన గర్వంతో మదన వినోదాలు సలిపింది. మవ్వపు సుకుమారాంగిని జవ్వని నుపగూహనాది సముచితరతులన్ నివ్వటిలు దానిగని మది నువ్వెళ్ళు రంగమన్మధోద్దీపనుడై. యవనవతి, నిగారింపుల కాల సుకుమారి, కౌగిలింతలు మొదలైన సముచిత రతిరీతులతో అలరారుతూ ఉన్న ఆమెను చూసి మనసు వెళ్ళూరుతూ ఉండగా అజామిలుడు మన్మధోద్రేకానికి గురి అయ్యాడు.
బహుళ దృక్పరిపాకమోహని భద్దుడవుచు మనంబులో సహజ కర్మము వేద శాస్త్రము సాత్వికంబుదలంచి తన్నిహిత చిత్తము వట్టి పట్టగ నేరడయ్యే సదా మనోగహనమందు మరుండు పావకు కైవడింజరింపగాన్. పదే పదే చూడడం వలన పరిపక్వమైన మోహంలో మునిగిపోయాడు. మనసు అనే అడవిలో మన్మధుడు సదా కార్చిచ్చులాగా రగులుతూ ఉంటే తన కులోచితమైన కర్మము, వేదశాస్త్రాలు, సాత్వికత ఇవన్నీ మనసులో కదలాడుతున్నా కానీ చిత్తాన్ని పట్టి కట్టివేయలేకపోయాడు. ఆ లీలావతి గండపాలికలపై హాస ప్రసాదంబుపై నాలోలాక పంక్తిపై నలికపై నా కన్న దృగ్భూతిపై హేళాపాది కుచద్వయోరు కటిపై నిచ్చల్పిసాలింపగా జాలింబొందుచునాత్మగుందుచు మనోజాతానలోపేతుడై. ఆ విలాసవతి చెక్కిళ్ల మీద, చక్కని చిరునవ్వు మీద, కదలాడుతున్న ముంగురుల మీద, నుదుటి మీద, చెవుల వరకు వ్యాపించిన కన్నుల సొగసు మీద, విలాసాన్ని ఆపాదించుకున్న స్థనాల మీద, విశాలమైన జగనం మీద మనసు నిత్యము తారాడుతూ ఉండగా అజామిలుడు మదనాగ్నికి లోనై మనసులో దిగులు పడుతూ శ్రమ పడుతూ ఉన్నాడు. మరి కులాచారవర్తన మాటు చేసి పరగు పిత్రార్థములు దాని పాలు చేసి సాధు లక్షణ గుణవృత్తి జాలు చేసి లోలలోచన పసజెండిలోలుడయ్యే. అంతటితో ఇంకా కులాచారాలను పాటించడం మానివేశాడు. చక్కగా తండ్రి సంపాదించిన ఆస్తి ఆ దాసి దాని పాలు చేశాడు. సాధువులకు ఉచితమైన లక్షణాలను, గుణాలను వదిలివేశాడు. ఆ చంచలాక్షి అందానికి లోనై ఆమె అందే ఆసక్తుడయ్యాడు. శ్యామను సుమాస్త్రఖేళన కామను సుగుణాభిరామగమనీయ గుణస్తోమా నిజ భామనొల్లక ధామమున నటించే క్రించు వదనమున జడుడై. అతని భార్య 16 ముగ్ధ, రతిక్రీడా ఆసక్తురాలు, సుగుణాల గని, చక్కని గుణాల పెంపుగలిగినది. అటువంటి భార్యను కాదనుకున్నాడు. ఇంటిలో మూర్ఖునిలా తలవంపులు కలిగేలా ప్రవర్తించసాగాడు. బంధులందిట్టి సజ్జనుల బాధల వెట్టి అనాథ కోటి బంబెందులు చుట్టి ఈరములు వట్టి పదంబులు గొట్టి దిట్టయై నిందల కోర్చి సాధులకు నిందితుడై గడియించు విత్తమా సుందరికిచ్చి మచ్చికలు సొంపెదగూర్చి వసించే తత్కృపన్. బంధువులను తిడుతూ ఉన్నాడు, సజ్జనులను బాధ పెడుతూ ఉన్నాడు, అనాథలను బందీలుగా చేసేవాడు, ఇళ్ళు దోచుకునేవాడు, దారులు కొట్టేవాడు, నిందలను ధైర్యంగా భరించేవాడు, సాధువుల నిందలను పొందేవాడు. ఇలా సంపాదించిన ధనాన్ని ఆ దాసి సుందరికే ఇచ్చి ఆమె యందు మచ్చిక పాటించి మనసులో సంతోషిస్తూ ఆమె దయ వలన బ్రతకసాగాడు. సముచిత శృతి చర్చ జర్చింపనొల్లక సతి కుచద్వయ చర్చ సేయు దర్క కర్కశ పాఠ తర్కంబుగాదని కలికితో ప్రణయ తర్కంబు సేయు. స్మృతి పదవాక్య సంగతిగాక తత్సతి పదవాక్య సంగతి బరగజేయు. నాటకాలంకార వైపుణంబుడిగి తన్నాటకాలంకార పాటిదిరుగు. బరగజిరకాల మీరీతి బాపనియతి రమణ దాసి కుటుంబ భారము వహించి అది కుటుంబినిగాగ పాపాత్ముడగుచున శుచియును దుష్టవర్తనుడై మెలంగే. సముచితమైన వేదార్థాల చర్చను గూర్చి ఆ వేదార్థాల చర్యను గూర్చి చర్చించడానికి ఇష్టపడడు. కానీ ఆమె యొక్క స్తనద్వయాల యందు చందన చర్చలను గురించి చర్చిస్తాడు. కర్కశమైన తర్కపాఠాలను గురించి తర్కించడు, కానీ ప్రియురాలితో ప్రణయ తర్కాలు చేస్తాడు. స్మృతులలోని పదవాక్య సంగతులను కాదని ఆమె వాక్య సంగతిని పాటిస్తాడు.
నాటకాలు, అలంకారాలు, నైపుణ్యం చూపలేడు, కానీ ఆమె ఆడే నాటకాలు, ఆమె అలంకరణలు పాటిస్తాడు. ఈ రీతిగా ఎంతో కాలం పాపానికి లొంగి దాసి కుటుంబ భారాన్ని మోశాడు. ఆమెను భారీగా చేసుకొని పాపాత్ముడై, దుష్ట ప్రవర్తనుడై, అశుచి అయి మెలిగాడు. అటుగాన పాపకన్ముని గుటిలుని సుజనార్తు ధూర్తు గ్రూరుని నే మారటమున గొని ఏగెదమంతటా దండము వలననితడు ధన్యతనుందున్. ఇతడు పాపకర్ముడు, కుటిలుడు, సజ్జనులకు బాధ కలిగించేవాడు. ధూర్తుడు, క్రూరుడు కాబట్టి ఇతనిని మేము త్వరగా తీసుకొని పోతాము. ఆ తర్వాత ఇతడు యమదండన పొంది ధన్యుడవుతాడు. ఈ విధంగా పలికిన యమదూతలను అడ్డుకొని నీతి కోవిదులైన భగవంతుని దూతలు ఇలా అన్నారు: ఔరా ధర్మ వివేక ప్రవరుల పసగానబడియే పాప బాపము పుణ్యోద్భవులయ ధన్యుల దండన వివరం బొనరింపబడియే విధియొరుగమిచేన్. ఔరా, ధర్మంలో వివేకంలో గొప్పవారమని చెప్పుకునే వారి పస కనబడింది. పాపం శాస్త్రం ఎరుగకపోవడం వలన పుణ్యాత్ములను, అధంజులను దండించే విధానం చెప్పబడింది. సములున్ సాధులన్ విహిత శాసనులున్ సుదయాలురున్ శుభోత్తము గుణులైన ఎట్టి తల్లిదండ్రులు బిడ్డలకెగ్గుసేయుచో క్రమమున వారలెవ్వరికి గైకొని కుయ్యిడజాలు వారు సంభ్రమమున మీ మనంబులాదిరంబుగ చర్చయొనర్చి చూడుడా. సమబుద్ధి గలవారు, సాధువులు, తమకు విహితమైన శాసనాలను తలదాల్చేవారు, మిక్కిలి దయావంతులు, ఉత్తమమైన శుభగుణాలు గల తల్లిదండ్రులు తమ బిడ్డలకు హాని కలిగిస్తే వారు వెంటనే ఎవరితో మొరపెట్టుకుంటారు? మీ మనసులలో జాగ్రత్తగా ఆలోచించి చర్చించి చూడండి. ఎరుకగలుగునాతడేదియొనర్చిన నదియొనత్తురిది తరులైన వారలతడు సత్యమిట్టిదని నేని లోకంబు తత్ప్రవర్తనమున దగిలియుండు. జ్ఞాని అయిన వాడు ఏది చేస్తే ఇతరులు అదే చేస్తారు. అతడు ఇది సత్యమార్గం అని చెబితే లోకం కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తుంది. నెమ్మిదొడల మీద నిద్రించు చెలికాని నమ్మదగిన వాడు నయము విడిచి ద్రోహ బుద్ధి చంపదొడరినే ఎందైన ప్రీతి లేక యమదూతలారా, నమ్మదగిన వాడిని ఒడిలో పడుకొని నిద్రించే స్నేహితుని ఎవరైనా నీతిమాలి ద్రోహబుద్ధితో ప్రీతి లేక ఎక్కడైనా చంపడానికి పూనుకుంటాడా? చిత్తమెల్లనిచ్చి చెలితనంబున వచ్చి నచ్చి కలయమెచ్చి నమ్మువాని గరుణగలుగువాడు గడు సౌమ్యుడగువాడు చింతసేయ కట్ల శిరువ నేర్పు. స్నేహభావంతో వచ్చి మనసంతా అర్పించి నచ్చి మెచ్చుకొని అన్ని విధాలా నమ్మిన వానికి మిక్కిలి సౌమ్యుడు, కరుణ కలవాడు, వెనక ముందులు ఆలోచించకుండా హాని ఎలా తడపెడతాడు? అదిగాక ఈతడు కోటి సంఖ్యలకు నెక్కుడు పుట్టులందు చెంది ఆయాతములైన పాప నివహంబులనన్నిటి భారద్రోలి ప్రఖ్యాతమతిన్ మహామరణ కాలమునన్ హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్. ఇతడు కోటి జన్మలు ఎత్తాడు. హరి యొక్క పుణ్యనామం నుండి పుట్టిన అమృతమయమైన అద్భుత ఐశ్వర్యాన్ని కలిగించే అక్షరాలతో నారాయణ అని తన మరణ సమయంలో స్థిరబుద్ధితో ఆ పుట్టుకలలో వచ్చిన పాపాలన్నింటినీ కూడా పారద్రోలేశాడు. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్నికీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతత
సంతమసంబునకు సూర్యకిరణములు హరినామ కీర్తనములు మధుపాన కిల్బిషమధనాగ సమితికి గేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల నలరు బ్రహ్మాది సురులకు నందరాణి భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. హరినామ సంకీర్తనం పంచమహాపాతకాలలోని బ్రహ్మహత్యా పాపం అనే అడవికి కార్చిచ్చు వంటిది. గురు భార్య సంగమ పాతకము అనే విషసర్పానికి కూడా నెమలి వంటిది. బంగారాన్ని దొంగిలించడము అనే చిక్కని చీకటికి సూర్యకిరణాల వంటిది. మద్యపాన పాతకమనే మదపటేనుగులకు సింహాల వంటిది. గొప్ప యోగము ఉగ్రమైన నిత్య సమాధి అనే విధుల చేత ఒప్పారే బ్రహ్మాది దేవతలకు కూడా అందరాని గొప్ప మోక్ష సామ్రాజ్యం అనే భోగభాగ్యాలకు క్రీడల వంటివి హరినామ కీర్తనలు. ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్ గేలిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ గేలిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ గేలిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత తపఃఫలసారముల్ గేలిమై హరినామ కీర్తనములు పుణ్యమూలంబులనపాయ పోషకంబుల భిమతార్థంబుల జ్ఞాన హరణము మాంతోపలబ్ధంబుల మృత సేవలార్త శుభములు హరినామ కీర్తనములు. క్రీడల వంటి హరినామ కీర్తనలు ముక్తికాంతకు మోహనమైన ఏకాంతవాసాలు. సత్యలోకంలోని ఆనంద సౌభాగ్యాలను కలిగించుతాయి. గొప్పదైన మోక్ష సామ్రాజ్యానికి పట్టం కడతాయి. చిరకాలం చేసిన తపస్సుకు సారవంతమైన ఫలితాలు, పుణ్యాలకు మూలాలు. ఎడతెగని పుష్టి కలిగించేవి, అభిమత ప్రయోజనాలను చేకూర్చేవి, అజ్ఞానాన్ని హరించేవి, ఉపనిషత్తులను లభింపజేసేవి, అమృతాన్ని సేవింపజేసేవి, ఆప్తులకు శుభాలను కలిగించేవి. కామంబు పుణ్యమార్గస్తే మంబు మునీంద్ర సాంద్ర చేత సరసీధామంబు విష్ణు నిర్మల నామంబు దలంచు వాడు నాదుడుగాడే. విష్ణువు యొక్క నిర్మలమైన నామం కోరదగినది, పుణ్యమార్గాన్ని సుస్థిరం చేసేది. మునీంద్రుల యొక్క మనస్సులు అనే దట్టమైన సరస్సులకు స్థానమైనది. ఆ నామాన్ని తలుచుకునేవాడు ధన్యుడే కదా. దెందంబు పుత్రువలనం జెందినదని తలపవలదు శ్రీపతి పేరే చందముననైనా బలికిన నందకధరుడ దండుగలడు నాదుండగుచున్. ఈ అజామిలుని మనసు పుత్రుని పైననే ఉందని అనుకోవద్దు. శ్రీహరి పేరు ఏ రీతిగా పలికినా అతడు రక్షకుడై అక్కడ ఉంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామకేలినైన మిగుల గేలినైనా పద్య గద్య గీత భావార్థములనైన గమలనయనుదలప గలుషహరము. బిడ్డ పేరు పెట్టి పిలిచిన విశ్రాంతిగా ఆటలాడే సమయంలోనైనా, గేలి కోసమైన పద్యాలు, గద్యాలు, గీతాలు, వీటిలో భావార్థంగానైనా సరే పద్మాక్షుని తలుచుకుంటే పాపాలు పరిహారమవుతాయి. కూలిన చోట గొట్టుబడి కుందిన చోట మహాజ్వరాదులం బ్రేలిన చోట సర్పముఖ బీడల నందిన చోట ఆతులై తూలిన చోట విష్ణు భవధూరుని పేర్కొని రేని మీద నక్కాలుని యాతన వితతిగానరు బూనరు దుఃఖ భావముల్. కృంగిపోయిన సమయంలోనూ, దెబ్బలు తిని బాధపడే సమయంలోనూ, తీవ్ర జ్వరాదులతో దేహం పేలిపోతున్నప్పుడు కూడా, అంతేకాదు పాముల వలన బాధలను పొందినప్పుడు, ఆర్తులై అల్లాడుతూ ఉన్నప్పుడు సంసార సాగరాన్ని తరింపజేసే విష్ణు భగవానుని కనుక స్మరించినట్లయితే ఆ పైన ఆ యముని వలన పొందే యాతనలను పొందరు, దుఃఖాలను కూడా పొందరు.
అతి పాపములకు ప్రయత్నపూర్వకము గదను పాపముల కమితంబుగాగా సన్ముని వరులచే సంపాద్యమయ్యుండు నిర్మలంబకు పాప నిష్కృతములు క్రమరూపముననుపశమనంబులగుగాని తత్పాపచయమును దలపలేవు సర్వకర్మంబుల సంహారమునరించి చిత్తంబునకు తత్వసిద్ధి నొసగు నొనరయీసు సేవ యోగి మానస సరో వాసుదే సేవ హేమవాసు సేవ వేద వేద్యు సేవ వేదాంత విభు సేవ పరమ పురుష పాద పద్మ సేవ. పెద్ద పాపాలకు ప్రయత్నపూర్వకంగా చేసే ప్రాయశ్చిత్తాలను, చిన్న పాపాలకు మితమైన ప్రాయశ్చిత్తాలను సన్మునీశ్వరుడు సెలవిచ్చి ఉన్నారు. వాటి వలన పాపాలు తొలగి నిర్మలులు అవుతారు. అవి క్రమక్రమంగా ఉపశమిస్తాయి. కానీ ఆ పాప సమూహాలను మాత్రం పూర్తిగా తొలగించలేవు. ఈశుని సేవ, యోగుల మనసులు అనే సరోవరాలలో నివసించే వాని సేవ, పీతాంబరధరుని సేవ, వేదవేద్యుని సేవ, వేదాంత విభుని సేవ, పరమపురుషుని పాద పద్మాల సేవ సమస్త కర్మలను సంహరించి మనసుకు తత్వజ్ఞానాన్ని సిద్ధింపజేస్తుంది. హరినెరుగని ఆ బాలుడు హరిభక్తుల తోడగూడి హరి అనువాడున్ సరి అయి దోషములడచును గరువలితో నగ్ని తృణము గాల్చిన భంగిన్. హరి అంటే తెలియని బాలుడైన హరిభక్తులతో కలిసి హరి అని కీర్తిస్తే గాలితో కలిసి అగ్ని గడ్డి పరకను కాల్చివేసినట్లుగానే అన్ని దోషాలను పోగొట్టుకుంటాడు. అరయ వీర్యవంతమగు నౌషధమెట్లు ఎదృచ్యుగొన్నదచ్చారు గుణంబు రోగముల జయ్యన బాపెడు మాట్కి భున్య విస్పారునే నంబుజోదరుని భామరుడగ్నుడవగ్నబల్కినను వారక తత్ప్రభావము ధ్రువంబుగా నాత్మగుణంబు సూపదే. అత్యంత ప్రభావము చూపగలిగే ఔషధాన్ని ఊరికే తీసుకున్నా దాని సుగుణం రోగాలను వెంటనే తొలగించి వేస్తుంది. అలాగే పుణ్యం చేత ప్రకాశించే పద్మనాభుని పామరుడు అజ్ఞాని అయినవాడు అవమానపూర్వకంగా పిలిచినా ఆ ప్రభావం తప్పకుండా తన గుణాన్ని చూపకుండా ఉంటుందా? ధృతి తప్పిన తరిణి బురాకృతమునగా కెట్లు దోచు కేశవుడు మదిన్ మితిలేని జగము దాల్చిన ఎతడొక్కని మనములోన నడిగడు వాడే. మరణ సమయంలో ధైర్యం కోల్పోయినప్పుడు పూర్వజన్మ సుకృతం వలన కాకపోతే కేశవుడు మనసులో ఎలా గుర్తుకు వస్తాడు? అంతులేని జగతిని భరించే ఆ కేశవుడు ఒక్కని మనసులో అణిగి ఉండిపోగలడా? నిరతంబై నిరవధ్యమై నిఖిల చిన్నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీహరినామస్మరణామృతం బితడు ప్రత్యక్షంబు సేవించేదామరణాంతంబున నిట్టి సజ్జనుని ధర్మంబేల వ్యర్థంబగున్. నిరతమైనది, పాపరహితమైనది, సమస్త జ్ఞానాన్ని కలిగించేది, నిత్యమైనది, అహంకారమనే గుణం లేనిది, నియమపూర్వకమైనది, దోషరహితమైనది అయిన శ్రీ హరినామస్మరణం అనే అమృతాన్ని ఇతడు తాను మరణాంతంలో ప్రత్యక్షంగా సేవించాడు. ఇటువంటి సజ్జనుని ధర్మం ఎందుకు వ్యర్థం అవుతుంది అని ఈ రీతిగా భగవంతుని దూతలు భాగవత ధర్మాన్ని నిర్ణయించి చెప్పి బ్రాహ్మణుని అతి ఘోరమైన యమపాశ బంధాల నుండి విడిపించి యమభటుల వలన కలిగే భయాన్ని కూడా పోగొట్టారు. తరువాత భగవద్దూతల సంభాషణ ప్రభావం వలన యమదూతల మనసులలో శాంతించారు. భగవతత్వాన్ని గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగి చేసేది లేక వారిచే నిరాకరింపబడి యమలోకానికి వెళ్ళి యమునికి అంతా చెప్పారు.
అతడును భాషచ్యుతుడై గతభయుడై ప్రకృతి నొంది కడునుశ్చవ సంగతిన్ జూచి మ్రొక్కి మదిలో నతులిత ముదమొదవి పొదలి హరిదాసులకున్. ఆ అజామిలుడు కూడా పాశబంధాల నుండి విముక్తి పొంది భయం తొలగిపోయింది, స్వస్థుడయ్యాడు. ఉత్సాహంతో హరిదాసులకు మ్రొక్కి మనసులో ఇలా ఆనందించాడు. నిలిచికేలు మొగిచి పలుకనుద్యోగించి చెలగుచున్నలోని తలపు తెలిసి చక్రధరుని కూర్మి సహచరులరిగిర దృశ్యులగుచు దేవదేవు కడకు. వారికి మ్రొక్కి నిలుచుని చేతులు జోడించాడు. మాటలాడదామని అనుకున్న అతని మనసులోని ఆలోచనను గ్రహించి చక్రపాణి అయిన శ్రీహరి యొక్క అనుచరులు అదృశ్యమై దేవదేవుని వద్దకు వెళ్ళిపోయారు. వేదత్రయ సంపాద్యము మోదంబు గుణాశ్రయంబు ముగి భగవద్ధర్మాదేశం బగు తద్భటవాదంబున జామిలుండు వదలక వినుచున్. భగవంతుని చేత ఆదేశింపబడ్డ ధర్మం వేదత్రయంలో చెప్పబడినటిది, మోదం కలిగించేది, మంచి గుణాలతో కూడినదిను. ఆ భటుల యొక్క అటువంటి వాదాన్ని అజామిలుడు ఏమాత్రం మరిచిపోక మనసులో ఆలకిస్తూనే ఉన్నాడు. శ్రీమన్నారాయణ పదతామర సధ్యాన సలిల ధౌత మహాఘస్తో ముండై సద్భక్తికి ధామం బగుచుండె తెలిసి తత్క్షణమాత్రన్. ఆ క్షణంలోనే అతనికి జ్ఞానోదయమైంది. శ్రీమన్నారాయణుడి పాద పద్మాల యందల పవిత్ర జలం చేత అతని పాపాల సమూహాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. అతడు సద్భక్తికి నిలయమయ్యాడు. బరవసమున నరికట్టి దురితంబుల దలచి తుది దాపమునన్ హరిని సునాశ్రయించుచు భరితాపమునుంది పలికే బ్రాహ్మణుడంతన్. బలవంతంగా అణిచిపెట్టబడిన పాపాలను తలుచుకొని చివరకు పశ్చాత్తాపడే బ్రాహ్మణుడు పరితాపముతో ఈశుడైన శ్రీహరిని ఆశ్రయించి ఇలా అనుకున్నాడు. వృషళీయందనురాగ వృద్ధి బిడ్డలగని కులము గోదావరి క్రోళ ద్రోచి రచ్చలకెక్కి పెనురచ్చేతల సరివారి లోపల దళ వంపు చేసి కట్టడి ముదుకనై కర్మబంధంబుల బుట్టనై నిందల బ్రోవనగుచూ దరుణల రోతల దవిలి భోగించిన కడిదిన జన్మంబు కాలిపోయే. చదువు చట్టువడియ శాస్త్రంబు మన్నయ్యే బుద్ధి పురువు మేసే పుణ్యమడెగె నీతి మట్టువడియే. నిర్మల జ్ఞానంబు ముట్టనుడెగె బోధమూరిబోయే. దాసీదాని అందలి వ్యామోహం చేత బిడ్డలను కన్నాను, కులాన్ని గోదావరిలో కలిపేశాను, అయోగ్యమైన పనులను బాహాటంగా చేసి అయిన వారిలో తలవంపులు తెచ్చుకున్నాను. మిక్కిలి ముసలినైపోయి పెక్కు కర్మబంధాలలో చిక్కుకుని నిందల పాలయ్యాను. రోత పుట్టించే తరుణుల సాంగత్యంలో భోగాలు అనుభవించిన నా జన్మ కాలి బూడిదే అయింది. చదువు చట్టుబండలైంది, శాస్త్రం మట్టి కొట్టుకుపోయింది, బుద్ధికి చెదబట్టింది, పుణ్యం నశించిపోయింది, నీతి చచ్చిపోయింది, నిర్మల జ్ఞానం పూర్తిగా పోయింది, జ్ఞానం వ్యర్థమైంది. చిక్కని చక్కని చన్నుల మక్కువ ఇల్లాలి విడిచి మాయలు గల ఈ వెక్కసపు మద్యపానపుడొక్క పసందగిలి దుర్విటుడనై చెడితిన్. చక్కని అందగత్తె ప్రేమించే భార్యను విడిచి ఈ మాయలాడి మద్యపానం చేసే భోగవనిత పొందుని తగులుకొని దుర్విటుడనైపోయాను అని తనకు తాను బాధతో పశ్చాత్తాపడుతున్నాడు అజామిలుడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.